ఉంటే చాలు జీవితాంతం గుర్తుండిపోయే హిల్స్ చాక్లెట్ హిల్స్. ఫిలిప్పీన్స్లోని బోహోల్ ఐలాండ్లో ఉన్న ప్రకృతి వింతల్లో చాక్లెట్ హిల్ ఒకటి. ఇవి 1-2 కాదు, ఏకంగా వందలాది కొండలు చూడ్డానికి చాలా వింతగా ఉంటాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయనే దానిపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా దక్కింది. అసలు వీటికి చాక్లెట్ హిల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? వేసవి కాలంలో పచ్చదనం కరుమరుగై చాక్లెట్ కలర్లోకి మారిపోతాయి, అందుకే వీటికి ఆ పేరు వచ్చిందా? అసలు ఈ చాక్లెట్ హిల్స్ పుట్టుకకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పీన్స్ నడిబొడ్డున ఉన్న విసాయాస్ ద్వీపాలలో బోహోల్ ఒకటి. ఈ ద్వీపవాసులకు స్పానిష్ రాజరిక వ్యవస్థకు మధ్య మొదటి అధికారిక ఒప్పందం జరిగింది. దీంతో స్థానిక అధిపతి డాటూ సికతునా స్పెయిన్ కు చెందిన ఫిలిప్ ప్రతినిధి మిగ్యుల్ లోపేజ్ డి లెగాజ్ పీతో స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీంతో అప్పటి నుండి ఈ దేశానికి అతని పేరుతోనే ఫిలిప్పీన్స్ అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒప్పందంలో ఇరు వర్గాల వాళ్లు తమ మణికట్టుపై కోసుకుని వారి రక్తపు బొట్లను వైన్లో కలిపి తాగడం ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే ఈ అంగీకారాన్ని బ్లడ్ కాంపాక్ట్ గా వ్యవహరిస్తారు. ఫిలిప్పీన్స్ లో బోహోల్ మధ్యలో ఉన్న ఒక పీఠభూమిపై 1268కి పైగా నిటారుగా ఉండే మట్టి గుట్టలు సుమారు 100 నుండి 300 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అసాధారణంగా కనిపించే ఈ చాక్లెట్ కొండలు ఇలా ఎలా ఏర్పడ్డాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. తీవ్రమైన వర్షాల వల్ల లక్షల సంవత్సరాల అనంతరం ప్రకృతి సహజంగా ఏర్పడ్డాయని భావిస్తున్నారు. అయితే ఇవి ఇలానే ఎందుకు ఏర్పడాలి, మరోలా ఏర్పడొచ్చు కదా అనే ప్రశ్నలు పుట్టాయి. సున్నపురాయి నిక్షిప్తాలున్న ప్రదేశంగా చెబుతున్న శాస్త్రవేత్తల మాటలను ధృవీకరించాల్సి వస్తే గతంలో సున్నపు రాళ్లకు సంబంధించిన గుహలు కూడా ఇక్కడ ఏమీ కనిపించవు. బోహోల్ ప్రాంతవాసుల జానపద కథలు వింటే చాలా వింతగా ఉంటాయి. 2 రాక్షసులు యుద్ధం చేసుకునే సందర్భంలో ఒకరిపై ఒకరు విసురుకున్న రాళ్లని అవి అలా పడి అలానే ఉండిపోయాయంటారు. తీవ్రమైన పోరాటం అనంతరం వాళ్ళిద్దరూ రాజీపడి ఆ ప్రాంతాన్ని అలా వదిలేశారని, దీంతో అప్పట్నుంచి ఈ గుట్టలు అలా మిగిలిపోయాయని కథ ప్రచారంలో ఉంది. ఈ కథ సందర్శకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదంటారు. అంటే ఇది అంత నమ్మశక్యంగా లేదనే భావన వ్యక్తమవుతోంది. అయితే రెండో కథలో ఆరోగో అనే వ్యక్తి ఆలోయ అనే అందమైన యువతిని ప్రేమించాడు. వారిద్దరి మధ్య ఉన్న అంతరాల కారణంగా వారి ప్రేమ విఫలమైంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. దీంతో ఆరోగో దుఃఖించాడు. అతని కన్నీటి చుక్కలే ఈ గుట్టలుగా మారాయని చెబుతారు. చాక్లెట్ కొండల నిర్మాణం మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయంటారు. ఈ సహజ అద్భుతాలు సహజంగా ఏర్పడ్డాయా లేదా ఎవరైనా సృష్టించారా అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఈ కొండలు వాస్తవానికి నీటి అడుగున సున్నప్రాయి నిక్షేపాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి టెక్టోనిక్ కదలికలని భూమి క్రస్ట్ పైకి నెట్టడం వల్ల ఏర్పడ్డాయంటారు. ఫిలిప్పీన్స్లోని బోహోల్ ద్వీపం నడిబొడ్డున ఉన్న చాక్లెట్ హిల్స్ చార్లీ చాక్లెట్ ఫ్యాక్టరీని గుర్తుకు తెస్తుంది. ఈ భౌగోళిక నిర్మాణాలు 17,000కు పైగా సంపూర్ణ కోన్ ఆకారపు కొండలతో ఏర్పడ్డాయి. ఈ చాక్లెట్ హిల్స్ చాలా కాలంగా ఫిలిప్పీన్స్ కు వచ్చే ప్రకృతి ప్రేమికులకు ఆశ్చర్యంగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వర్షాకాలంలో వృక్ష సంపదతో అందంగా ఆకట్టుకుంటాయి ఈ చాక్లెట్ హిల్స్. ఎండాకాలంలో బహిర్గతమైన సున్నపురాయి శిలలు గోధుమ రంగులోకి మారతాయి. దీనివలన చాక్లెట్ హిల్స్ అనే పేరు స్థిరపడిందని తేల్చారు శాస్త్రవేత్తలు.